మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తామంటూ చిలక పలుకులు పలికే ముఖ్యమంత్రి జగన్ అడ్డగోలు నిబంధనలు తెచ్చి వారి ఉపాధిని దూరం చేసే ఎత్తుగడలు వేశారు. మహిళల పట్ల కపట ప్రేమ చూపించి కళ్యాణ మిత్రులు, బీమా మిత్రులకు అడ్డగోలు హామీలు ఇచ్చిన జగన్ వారికి మొండిచేయి చూపించారు. అడ్డగోలు నిబంధనలు తెచ్చి ఉపాధికి ఎసరు పెట్టారు. యానిమేటర్ల మెడపై 3 ఏళ్ల కాలపరిమితి కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది. మరోవైపు సంబంధం లేని పనులు అప్పగించి ఒత్తిడి సైతం పెంచుతోంది ప్రభుత్వం. నేను ముఖ్యమంత్రిగా కొనసాగినంతకాలం కళ్యాణ మిత్రులుగా మీరే ఉంటారు. పెళ్లిళ్లు నిర్వహిస్తారు. పగలు జరిగే పెళ్లికి ఇచ్చే 250 రూపాయల ప్రోత్సాహకాన్ని 500 రూపాయలకు, రాత్రి జరిగే పెళ్లికిచ్చే మొత్తాన్ని 500 రూపాయల నుంచి 1000 రూపాయలకు, క్షేత్రస్థాయి తనిఖీకి వెళితే ఇచ్చే మొత్తాన్ని 300 రూపాయల నుంచి 600కు పెంచుతామని 2019 జులై 5వ తేదీన కళ్యాణ మిత్రులకు సీఎంగా జగన్ ఇచ్చిన హామీ ఇది. బీమా మిత్రులకు గౌరవ వేతనం కింద ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తాం. క్లెయిమ్ అప్లోడ్ చేసిన వెంటనే 1000 రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తామని 2019 జులై 2న బీమా మిత్రులకు జగన్ హామీ ఇచ్చారు. మీ బిడ్డకు నిబద్ధత ఉంది, ఏది చెబుతాడో అదే చేస్తాడని జగన్ పదే పదే చెప్పి నిజంగానే ఇచ్చిన హామీ అమలు చేస్తారేమో అని నమ్మిన మహిళలు తీరా చూస్తే మోసపోయారు. కళ్యాణ మిత్రులు, బీమా మిత్రులకు ఎక్కడలేని హామీలిచ్చిన సీఎం జగన్ తీరా అధికారంలోకి వచ్చాక వారి పొట్ట మీదనే కొట్టారు. అక్క చెల్లెమ్మలంటూ పాదయాత్రలో ఊరూరా తిరుగుతూ తలపై చేతులు పెట్టి బుగ్గలు నిమిరి అధికారం రాగానే వారి ఉపాధికే ఎసరు పెట్టారు. తెదేపా ప్రభుత్వంలో కళ్యాణ మిత్రులు, బీమా మిత్రులు భాగస్వామ్యంగా ఉన్న పెళ్లి కానుక, బీమా పథకాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. కానీ కళ్యాణ మిత్రులు, బీమా మిత్రులు మాత్రం లేరు. వారిని తొలగించారు. వీరంతా కూడా నెలకు 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు సంపాదించిన వారే. వారికి ఉపాధే లేకుండా చేసి ఇది జగన్ మార్క్ మోసమని నిరూపించుకున్నారు. కళ్యాణ మిత్రులు, బీమా మిత్రులను అధికారంలోకి రాగానే నిర్దాక్షిణ్యంగా తొలగించిన జగన్ ఆ తర్వాత యానిమేటర్ల తొలగింపే లక్ష్యంగా పావులు కదిపారు. 2019 నవంబర్లో 3 ఏళ్ల కాలపరిమితి నిబంధనను తెరమీదకు తెచ్చి నిర్దేశిత గడువు దాటిన వారందరినీ తొలగించాలని సర్క్యులర్ జారీ చేశారు. అదే ఏడాది డిసెంబర్ నుంచే దీన్ని అమలు చేసేందుకు అధికారులు విశ్వ ప్రయత్నం చేశారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా యానిమేటర్లు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేల ఇంటిని దిగ్బంధనం చేశారు. అయినప్పటికీ కాలపరిమితిని సర్క్యులర్ను రద్దు చేయకుండా మరో 3 ఏళ్లు పొడిగింపు ఇచ్చారు. ఆ గడువు 2022 డిసెంబర్తో ముగియడంతో అప్పుడు కూడా మళ్లీ ఆ నిబంధనను అమలు చేసేందుకు చూశారు. యానిమేటర్లు ఈసారి కూడా ఆందోళనకు దిగడంతో రెన్యువల్ చేశారు. ఆ తర్వాత కూడా ఈ నిబంధనను తొలగించాలని యానిమేటర్లు నిరసనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అంటే వారి మెడపై 3 ఏళ్ల కాలపరిమితి నిబంధన కత్తి ఇంకా వేలాడుతున్నట్టే. రాష్ట్ర వ్యాప్తంగా యానిమేటర్లు 28,000 మంది ఉన్నారు. మహిళా సాధికారతకు కృషి చేస్తానంటూ జగన్ తమను వంచారని కళ్యాణ మిత్రులు, బీమా మిత్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్మికులకి, ఉద్యోగులకి ఒక హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగించము అనే పద్ధతిలో ప్రకటన చేశారు. కానీ వాస్తవంలో చూస్తే ఈ 4.5 ఏళ్ల కాలంలో మొట్టమొదట ఉపాధిని కోల్పోయినటువంటి వాళ్లు గ్రామీణ, మండల స్థాయిలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు ఎక్కువ మంది ఉపాధిని కోల్పోయారు. అందులో కళ్యాణ మిత్రులు, పశు మిత్రులు, బీమా మిత్రులు ఉపాధిని కోల్పోయారు. వాళ్ళు అంతకు ముందు చేసినటువంటి వాటికి సంబంధించి జీతాలు చెల్లించే పని గాని, మరొక ఉపాధి చూపించే పని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. యానిమేటర్లు అడ్డుకుంటే జగన్ ఊరుకుంటారా? మరో ఎత్తు వేశారు. 15 కంటే తక్కువ డ్వాక్రా సంఘాలుంటే వాటిని ఎక్కువ సంఘాలుండే యానిమేటర్ల పరిధిలో విలీనం చేయాలనే ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. అంటే తక్కువ సంఘాలుండే యానిమేటర్ల ఉపాధి దెబ్బతీసినట్టే. దీన్ని కూడా వారు అడ్డుకున్నారు. దీంతో 15 కంటే తక్కువ సంఘాలను పర్యవేక్షించే యానిమేటర్లకు ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన 8,000 రూపాయల ప్రోత్సాహకాన్ని 3 ఏళ్ల నుంచి ఇవ్వకుండా నిలిపేశారు. పట్టణాల్లో పనిచేసే రీసోర్స్ పర్సన్ల పరిస్థితి మరింత దారుణం. వీరికి 3 ఏళ్ల కాల పరిమితితో పాటు 45 ఏళ్లు నిండితే తొలగింపు నిబంధన కూడా పెట్టారు. దాన్ని అమలు చేస్తూ ఎక్కడికక్కడ ఆర్పీలను తొలగించేశారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు చేయూత పథకం కింద ఉపాధి కల్పిస్తున్నామని ఉత్తుత్తి కబుర్లు చెప్పే వైకాపా
దఫా ప్రభుత్వం సొంతంగా కాళ్లపై నిలబడి కుటుంబాలను పోషించుకుంటున్న ఆర్పీలను మాత్రం తొలగించేసింది. ఆర్పీలు రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మంది ఉన్నారు. ఇవన్నీ తట్టుకుని యానిమేటర్లు, ఆర్పీలు నిలబడ్డారు. అందుకే వారిపై పొమ్మనకుండా పొగబెట్టే అస్త్రాన్ని ప్రయోగించారు. అడుగడుగునా వారిపై ఒత్తిడి పెంచే పనులే పెట్టారు. డ్వాక్రా మహిళలపై ఒత్తిడి పెట్టి చేయూత మార్టుల్లో సరుకులు కొనుగోలు చేయించారు. ఓటీఎస్ పేరుతో డ్వాక్రా మహిళల నుంచి అప్పు వసూలు చేసే బాధ్యత కూడా వీరికే అప్పగించారు. ఇవన్నీ వారికి నిర్దేశించిన బాధ్యతలు కావు. అయినా వారితోనే ఇవన్నీ చేయించి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఈరోజు రాష్ట్రంలో మహిళా మార్టుల్ని ఏర్పాటు చేసే పని ప్రభుత్వం చేసింది. పొదుపు మహిళలు, పేదలు, వాళ్ళు రోజువారీ కూలి చేసుకుంటే తప్ప బ్రతకలేనటువంటి వాళ్ళ దగ్గర నుంచి 150 నుంచి 300 రూపాయల దాకా వసూలు చేసి బలవంతంగా కూరగాయ విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు ఇచ్చి మీరు కొనాల్సిందే తప్పనిసరిగానే పాత్ర అంటగట్టే పని చేస్తున్నారు. అందుకని ప్రభుత్వం కేవలం పేపర్ల మీద లెక్కలు చెప్పుకోవడమే మహిళా సాధికారత తప్ప వాస్తవంలో ఆ సాధికారత లేదు.